నమస్కారం అండి. రణబాలి సాంగ్ ఎలా అనిపించింది? ఏందయ్యా సాంగ్? యా ఏందయ్యా సోమి సాంగ్ చాలా బాగుంది. అది ఫుల్ సాంగ్ వేయలేరు, బట్ రిలీజ్ చేసిన కొంచెం అయినా సరే చాలా క్యూట్ గా, చాలా ట్రెడిషనల్ గా. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ రియల్ లైఫ్ లో చాలా క్యూట్ గా ఉన్నారు. రియల్ లైఫ్ లో ఎందుకు లేరు అనను, బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తారు కాబట్టి, సో దానివల్ల కొంచెం ఏమైనా అనిపించిందేమో. బట్ ఈ సాంగ్ లో రాష్మిక ఎంట్రీ అవుతున్నప్పుడు కానీ, లైక్ ఇట్లా బియ్యం పాదం ఇంట్లోకి పెట్టడం చాలా బాగా అనిపించింది నాకు ఆ సాంగ్ కూడా. అండ్ విజ్జు సూపర్ గా అసలు. అంటే ఒక పల్లెటూరులో ఎలా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే 90s 80s కి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. యా 100% వెళ్ళిపోతాం. ఆ సాంగ్ అలా ఉంది, ఆ మూవీ గ్లిమ్స్ అలా ఉన్నాయి. అందరు చూడాల్సిన మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈగర్లీ వెయిటింగ్ ఆ మూవీ కోసం. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే స్టోరీ మాత్రం రాజుల కాలం స్టోరీ ఉంటుంది అంతే. ఎందుకంటే ఆ గెటప్ కానీ, ఆ రష్మిక ట్రెడిషనల్ వేర్, విజ్జు, సో వీళ్ళ గెటప్ చూస్తుంటే ఒక ఆ కాలంకి వెళ్ళిపోతాం మనం. ఆవిడేమన్నా మారిపోవడం కానీ, అమాయకత్వం నుంచి అంటే యుద్ధాలు చేసే స్థాయికి అట్లా ఏమన్నా రావడం కానీ మేబీ అవ్వచ్చు. ఎందుకంటే సీతమ్మ తల్లికే తప్పలేవు ఎలాంటి కష్టాలు, సో మన రష్ కూడా తప్పదేమో ఈ మూవీలో అనేసి అయితే నాకు అనిపిస్తుంది. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయింది కదా సాంగ్, ఏమన్నా రొమాంటిక్ గా వాళ్ళిద్దరు బాండ్ చూపించడం, లవ్ ని చూపించడం ఏమన్నా చేస్తారంటారా? అది మూవీ కదా, అంటే మూవీ లైఫ్ మూవీయే, బయట పర్సనల్ లైఫ్ ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేసిన తప్పు ఉండదు. ఎందుకంటే అయిపోయింది, లైసెన్స్ వచ్చేసింది కదా. చాలా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ డ్రెస్ సెన్స్ నచ్చింది. రష్మికది కానీ, విజయ్ది కానీ చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ ఓవరాల్ గా. సో మూవీ మాత్రం హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటా. ఈ మూవీ ఆ సాంగ్ లో ఉన్నట్టుగానే రియల్ గా కూడా వాళ్ళు ఆ డ్రెస్ సెన్స్ ని రీక్రియేట్ చేశారు. మ్యారేజ్ కి చేశారు, బాగుంది. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలీదు కానీ, బట్ ఆ లుక్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగున్నాయి లుక్స్ కానీ, వాళ్ళు ఆ ట్రెడిషనల్ గా నడుచుకుంటే అందరికి హాయ్ చెప్పడమో బాయ్ చెప్పడమో కానీ ఆ విధానం నాకు చాలా నచ్చింది. నాకు ఒక క్వీన్ అండ్ కింగ్ ని చూసినట్టు అనిపించింది.